ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. యూనియన్స్. ఓకే, యూనియన్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. ఐపీఎల్ టీంకి సంబంధించి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? టీంకి ఒక నేమ్ ఉంటుంది, అందుకోసం ఒక డాటా మెంబర్ తీసుకుందాం. సో క్యారెక్టర్ అరే అనేటువంటి ఒక డాటా మెంబర్ తీసుకుందాం. అలానే కెప్టెన్ రిప్రజెంట్ చేయడానికి అగైన్ ఇంకో క్యారెక్టర్ అరే తీసుకుందాం. నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్, ప్రతి ఐపీఎల్ టీంలో కూడా కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో కాబట్టి ఇది ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇది ఇంటిజర్ వేరియబుల్ తీసుకుందాం. అలాగే ప్రతి టీంకి కొంత విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి విన్నింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇంకొక ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ తీసుకుందాం. సో కాబట్టి ఈ విధంగా ఒక స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు మనకి స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయడం తెలుసు. ఈ విధంగా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. అయితే ఈ యొక్క స్ట్రక్చర్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది? టీమ్ నేమ్ కి 40 బైట్స్, కెప్టెన్ నేమ్ కి 20 బైట్స్. ఇది ఇంటిజర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 4, అలానే ఇది ఫ్లోట్ ఇచ్చాను కాబట్టి 4. సో 4 4 8 అండ్ అదేవిధంగా ఇవి 60. సో టోటల్ గా మనకి 68 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది దీనికి అలొకేట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు సేమ్ దీనినే నేను యూనియన్ లో రిప్రజెంట్ చేశాను అనుకుందాం. ఓకే, సింపుల్గా ఏం చేస్తాం అనుకోనంటే స్ట్రక్ట్ బదులుగా మనం ఏం చేస్తాం అనుకోనంటే యూనియన్ అని డిఫైన్ చేస్తాం అనమాట. మిగతాదంతా సేమ్. మనం స్ట్రక్చర్లో ఏ కాన్సెప్ట్స్ అయితే చూసామో ప్రతి కాన్సెప్ట్ యూనియన్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క సైజ్ ఎంత వస్తుందో తెలుసా? 40 వస్తుంది అనమాట. అసలు దీని యొక్క సైజ్ అనేది 40 ఎందుకోసం వచ్చింది? స్ట్రక్చర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో అలాగే యూనియన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒక ప్రాజెక్ట్ చేసి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే యూనియన్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫైలు, తర్వాత న్యూ, తర్వాత ప్రాజెక్ట్, తర్వాత ఎంటీ ప్రాజెక్ట్, తర్వాత గో, ఆ తర్వాత ఫినిష్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే యూనియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, ఫినిష్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే యూనియన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫైల్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత C++ సోర్స్, ఆ తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఇక్కడ నేను 3 డాట్స్ సెలెక్ట్ చేసేసుకొని యూనియన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాను. సేవ్ మీద క్లిక్ చేస్తాను, ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ మీద కొడతాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే యూనియన్ అనేటువంటి ప్రాజెక్ట్లో సోర్సెస్ అనేటువంటి ఫోల్డర్లో యూనియన్ ప్రోగ్రామ్.c అనేటువంటి ఒక ఫైల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే include stdio.h int main, ఓకే, రిటర్న్ 0 అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, ఈ యొక్క స్ట్రక్చర్ దేనికోసం? ఐపీఎల్ టీమ్ కోసం. ఓకే, ఐపీఎల్ టీమ్ కోసం ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసాము? ఫస్ట్ ఐపీఎల్ టీమ్ నేమ్, అంతే కదా, టీమ్ నేమ్ అనమాట. ఓకే, టీమ్ నేమ్కి సంబంధించి ఏం చేసాము? ఒక 40 బైట్స్ తీసుకున్నాము, అంతే కదా, 40 బైట్స్ తీసుకున్నాము. తరువాత కెప్టెన్, ఓకే, కెప్టెన్ నేమ్ అనమాట. ఓకే, సింపుల్గా కెప్టెన్ అనుకుంటాం. సో కెప్టెన్కి ఒక 20 బైట్స్ ఇచ్చాము. అలానే ఇంటీజర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్కి ఇది ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ మనకి 4 బైట్స్. అలానే విన్నింగ్ పర్సంటేజ్ అనమాట. ఓకే, విన్నింగ్ పర్సంటేజ్ కోసం ఇంకొక ఫ్లోట్ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఏం చెప్పాను అనుకుంటే దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది జస్ట్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, పర్సంటేజ్ డి సైజ్ ఆఫ్, ఓకే, టీమ్ కాదు, ఐపీఎల్ టీమ్. ఓకే, దానికన్నా ముందు మనం ఏం చేద్దాం అనుకుంటే దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, స్ట్రక్ట్ ఐపీఎల్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఆర్సీబీ అనుకుందాం. ఓకే, ఇది ఆర్సీబీ టీమ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ ఇవ్వాలి కదా, ఓకే, స్ట్రక్చర్ నేమ్ ఇవ్వాలి కదా, ఐపీఎల్ టీమ్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఆర్సీబీ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఆర్సీబీ అని ఇస్తే ఇప్పుడు దీని యొక్క సైజ్ మనకి ఎంత రావాలి? ఇది ఒక స్ట్రక్చర్. సో కాబట్టి ఇక్కడ 40, ఇవి 20, మొత్తం ఇన్ని 60, ఇది 4, ఇది 4, 68 రావాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, 68 అయితే మనకు వచ్చింది అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? డైరెక్ట్గా దీనిని నేను యూనియన్లోకి మారుస్తాను అని చెప్పాను, అంతే కదా. ఓకే, దీనిని యూనియన్లోకి మార్చేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి దీని ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ, ఇక్కడ స్ట్రక్చర్ తీసి యూనియన్లోకి మార్చాలి కదా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు చూసుకుంటే 40 బైట్స్ అని వచ్చింది అనమాట. ఓకే, అసలు 40 బైట్స్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీకు ఒక హింట్ ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క డాటా మెంబర్స్ ఉన్నాయా, ఈ యొక్క మెంబర్స్లో దేని యొక్క సైజ్ అయితే ఎక్కువ ఉంటుందో అదే దీని యొక్క సైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా, టీమ్ నేమ్ యొక్క సైజ్ ఎంత? 40 బైట్స్. కెప్టెన్ యొక్క సైజు 20 బైట్స్, నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ యొక్క సైజు 4,
విన్నింగ్ పర్సంటేజ్ యొక్క సైజు 4. సో వీటన్నింటిలో మాక్సిమం ఎవరికి ఉంది, దీనికి ఉందనమాట. సో కాబట్టి ఈ ఎంటైర్ యూనియన్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 40 అవుతుంది అనమాట. అంటే ఈ యూనియన్ లో ఉన్నటువంటి అన్ని మెంబర్స్ లో దేని యొక్క సైజ్ అయితే ఎక్కువ ఉంటుందో దాని సైజే ఈ యొక్క యూనియన్ యొక్క సైజ్ అనేది అవుతుంది అనమాట. అసలు ఆ విధంగా అవడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. యూనియన్ అంటే ఏంటి అనుకోనంటే, యూనియన్ కెన్ హ్యావ్ న్యూమరస్ మెంబర్స్, ఎన్నైనా మెంబర్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ఆక్యుపై ద మెమోరీ అట్ ఎనీ వన్ మూమెంట్. అంటే ఒకసారి ఏదో ఒక్క వేరియబుల్కే మెమోరీ అనేది అసైన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు 4 మెంబర్స్ తీసుకున్నా కానీ ఒక్కసారి కేవలం ఒకే ఒక వేరియబుల్కి మెమోరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ప్రతిదానికి మెమోరీ అనేది అలొకేట్ అవ్వదు. అంటే మీకు ఇంతకు ముందు ఏమని చెప్పాను, మాక్సిమం మెంబర్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది ప్రతి ఒక్క వేరియబుల్కి అసైన్ అవుతుంది. కానీ ఒకసారి ఒకే ఒక్క వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. వినడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, మన యొక్క స్ట్రక్చర్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయని చెప్పాను కదా. సో కాబట్టి ఇప్పుడు ఒక యూనియన్ లో ఉన్నటువంటి మెంబర్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయాలి అనుకోనంటే డాట్ అనేటువంటి ఆపరేటర్ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్ గా ఓకే, మనకి ఆర్సీబీ అని చెప్పేసి ఒక యూనియన్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ మనం టీమ్ నేమ్ లో ఉన్నటువంటి వాల్యూని అసైన్ చేద్దాం. ఓకే, టీమ్ నేమ్ కి ఒక వాల్యూని అసైన్ చేద్దాం. అందుకోసం ఏం చేద్దాం అనుకుంటే స్ట్రింగ్ కాపీ ఉపయోగించుకుందాం. అందుకోసం మనం హ్యాష్ ఇంక్లూడ్ ఓకే స్ట్రింగ్ డాట్ హెచ్ అనమాట. ఓకే, ఈ యొక్క హెడర్ ఫైల్ యూస్ చేసుకుంటే నేను స్ట్రింగ్ కాపీని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో ఏం చేస్తాను, నా యొక్క డెస్టినేషన్ ఏంటి, ఆర్సీబీ డాట్ టీమ్ నేమ్. ఇందులో ఏం చేస్తాను అనుకోనంటే బెంగళూరు. ఓకే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఛాలెంజర్స్ బెంగళూరు అని అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టోర్ చేశాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ కాపీ చేశాను. అలానే తర్వాత ఏం చేశాను, స్ట్రింగ్ కాపీ ఆర్సీబీ డాట్ కెప్టెన్. సో కెప్టెన్లోకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డూప్లిసిస్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, డూప్లిసిస్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేస్తాను, ఓకే డూప్లిసిస్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. సో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఆర్సీబీ డాట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్లోకి ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చాను. అలానే ఆర్సీబీ డాట్ విన్నింగ్ పర్సంటేజ్. ఓకే, విన్నింగ్ పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 87 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ప్రింట్ చేద్దాం. ఓకే, టీమ్ నేమ్. ఓకే, టీమ్ నేమ్ ఏం చేద్దాము, ఆర్సీబీ డాట్ ఆర్సీబీ కాదు పర్సంటేజ్ ఎస్, ఇక్కడ ఆర్సీబీ డాట్ టీమ్ నేమ్. ఓకే, ఆ తర్వాత న్యూ లైన్లో ఇస్తాను. ఓకేనా, సో న్యూ లైన్లో ఇచ్చిన తర్వాత జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ ఇది కెప్టెన్ కింద మారుస్తాను. తర్వాత మనకి ఏంటి, ఇండియన్ ప్లేయర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అని అనుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఎప్పుడు కూడా అనేది క్యాప్టెన్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఏంటి మనకి విన్నింగ్ పర్సంటేజ్. ఓకే, విన్నింగ్ పర్సంటేజ్. ఓకే, ఇది తీసేస్తాను. ఓకే, ఓకే ఇక్కడ మనం చూసుకుంటే విన్నింగ్ పర్సంటేజ్ అనేది క్యాపిటల్ ఎఫ్ ఫ్లోటింగ్ పాయింట్. ఇక్కడ నేను విన్నింగ్ పర్సంటేజ్ ఇస్తాను. ఓకే, అలానే మన యొక్క ఇండియన్ ప్లేయర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ ఇది పర్సంటేజ్ డి, ఎందుకంటే ఇది ఇంటిజర్ కాబట్టి. ఈ రెండు ఓకే. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి అసలు ఏం జరిగింది. ఫస్ట్ మనకి ఈ యొక్క సైజ్ జస్ట్ దీన్ని మనం కామెంట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, జస్ట్ ఈ యొక్క సైజుని కామెంట్ చేశాను, మిగతాదంతా సేమ్ అలానే వస్తుందిలే, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే టీమ్ నేము రాలేదు, కెప్టెన్ రాలేదు, నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ రాలేదు. కానీ ఏం జరిగింది, విన్నింగ్ పర్సంటేజ్ మనం ఇచ్చినటువంటి 87 అనేది వచ్చింది అనమాట. నిజానికి ఏం జరిగిందో తెలుసా, మీకు ఇక్కడ అదే పాయింట్ చెప్పాను అనమాట. ఏ యూనియన్ కెన్ హ్యావ్ న్యూమరస్ మెంబర్స్, ఎన్ని మెంబర్స్ అయినా ఉండొచ్చు, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ఆక్యుపై మెమోరీ అట్ ఎనీ వన్ మూమెంట్. అంటే ఒకసారి కేవలం ఒకే ఒక్క వేరియబుల్కి మెమోరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఏం జరిగింది అనుకోనంటే, చివరిలో మీరు ఏదైతే వాల్యూ యూస్ చేశారో, చివరిలో మీరు ఆర్సీబీ డాట్ విన్నింగ్ పర్సంటేజ్ అన్నారా, అప్పుడు ఏం జరిగింది అనుకోనంటే విన్నింగ్ పర్సంటేజ్కే మెమోరీ అలొకేట్ అయింది అనమాట. ఆ ముందున్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెమోరీ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే ఒక్కసారి ఓన్లీ ఒక్క వేరియబుల్కే మెమోరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. అందుకోసం ఏం చేస్తుంది అనుకోనంటే, ఆ యొక్క యూనియన్ లో ఏ మెంబర్కి అయితే ఎక్కువ సైజ్ ఉంటుందో ఆ సైజుని తీసుకుంటుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఆ సైజుని తీసుకుంది అనుకోండి, ఏ యొక్క మెంబర్నైనా అది డిఫైన్ చేసేయగలదు కదా, అందుకోసం అలా
చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇది పెద్దగా అర్థం కాలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం అనుకోనంటే టీమ్ నేమ్ లోకి ఈ యొక్క వాల్యూ అనేది పెట్టాం కదా. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం అనుకోనంటే దాని కింద దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, నిజానికి మీకు అసలు అర్థం కావాలి కదా, అసలు అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క అలానే ఇది కెప్టెన్ కింద ఇది ఇద్దాం. ఓకే, అసలు ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. అలానే ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే దీని కింద ఓకే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని అసైన్ చేసిన తర్వాత దాన్ని ఇద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తే అసలు ప్రింట్ అవుతున్నాయో లేదో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి టీమ్ నేమ్ ప్రింట్ అయ్యింది, కెప్టెన్ ప్రింట్ అయ్యింది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్రింట్ అయ్యింది, విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఎందుకు ప్రింట్ అయ్యింది అనుకోనంటే ఈ విధంగా వాల్యూస్ని అసైన్ చేసిన వెంటనే దీన్ని మనం ప్రింట్ చేసాం కాబట్టి. ఓకే, అయితే ఒకవేళ దీనికి మనం ప్రింట్ చేయలేదు అనుకోండి, ఓకే తర్వాత మనం ఏం చేసాము ఆర్సీబీ డాట్ కెప్టెన్ ఇందులోకి మనం వాల్యూని పెట్టామన్నమాట. ఇందులో ఎప్పుడైతే వాల్యూ పెడతామో అంతకు ముందు ఏదైతే వేరియబుల్స్ ఉంటాయో అందులో నుండి వాల్యూ అనేది పోతుంది అనమాట. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ వన్ మెంబర్ ఇన్ దట్ యూనియన్ విల్ గెట్ ద మెమొరీ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఆ యొక్క యూనియన్ లో ఉన్నటువంటి ఏదో ఒక వేరియబుల్ కే ఏదో ఒక మెంబర్ కే మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. అందుకోసమే మనం కేవలం ఒక్క వేరియబుల్ యొక్క వాల్యూని తెచ్చుకోగలం అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు నీట్ గా అర్థమైంది కదా. అయితే ఇంతకు ముందు మనం స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో ఈ విధంగా కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేసి వాల్యూస్ ని పంపించేవాళ్ళం, అంతే కదా. ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా అందులో ఉన్నటువంటి వాల్యూస్ ని ఒక ఆర్డర్ లో పంపించేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా చేయలేం. ఎందుకోసం అనుకోనంటే ఎట్ ఎనీ టైం కేవలం ఒక్క మెంబర్ కి మనం డాటాని పెట్టగలం కదా. సో కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకోనంటే ఇక్కడ మీరు చూసారా ఆర్సీబీ డాట్ టీమ్ నేమ్ లోకి ఆర్సీబీ వస్తుంది, అలానే కెప్టెన్ నేమ్ లో కూడా ఆర్సీబీ వస్తుంది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ అనేది ఇక్కడ మనకి పర్సెంటేజ్ డి అని ఇచ్చాను, అందుకోసం ఇక్కడ మీకు ఏదో ఒక వాల్యూ వచ్చింది. అలానే ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఎఫ్ ఉంది కాబట్టి సున్నాలనే వచ్చాయి అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఫస్ట్ నేను ఇక్కడ ఆర్సీబీ అని ఇచ్చాను కదా, అందుకోసమే నాకు టీమ్ నేమ్ లోకి ఆర్సీబీ వెళ్ళిపోయింది. అలానే ఇక్కడ నాకు కెప్టెన్ నేమ్ లో కూడా ఆర్సీబీ అనే వచ్చింది అనమాట. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ప్రతి డాటా మెంబర్ కూడా కేవలం ఒకే ఒక్క మెమొరీ లొకేషన్ ని పాయింట్అవుట్ చేస్తుంటాయి అనమాట. ఓకే, అట్ ఎనీ టైమ్ ఆల్ ద మెంబర్స్ విల్ పాయింట్అవుట్ టు ఏ సింగిల్ మెమొరీ లొకేషన్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒకే ఒక సింగిల్ మెమొరీ లొకేషన్ ని షేర్ చేసుకుంటాయి అనమాట. అది కాన్సెప్ట్. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ సింగిల్ వాల్యూ పెట్టాను, ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ మెంబర్ లోకి మనం ఇచ్చినటువంటి వాల్యూ తెలుస్తుంది అనమాట. అంటే టీమ్ నేమ్ లోకి ఆర్సీబీ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని ప్రింట్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం అనుకోనంటే మన యొక్క ఆర్సీబీ అనేటువంటి యూనియన్ వేరియబుల్ లోకి కెప్టెన్ నేమ్ ఇచ్చామన్నమాట. అందులో డూప్లిసిస్ ఇచ్చాం, దాని తర్వాత దాని కింద ప్రింట్ చేసాం అనమాట. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ 4 ఇచ్చి దాన్ని ప్రింట్ చేసాం. అలా ఒక్కొక్కటి ఇచ్చి దాని తర్వాత ప్రింట్ చేసాం అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే వాటి యొక్క వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. కానీ నిజానికి యూనియన్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఎట్ ఎనీ టైం మనం ఓన్లీ ఒక్క డాటా మెంబర్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలి, మెమొరీని తగ్గించుకోవాలి అన్నప్పుడు మనం యూనియన్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. కెన్ ఇనిషియలైజ్ ఓన్లీ వన్ మెంబర్ అట్ ఏ టైం అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు నాకు దీని యొక్క అవుట్పుట్ చెప్పండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇనీషియల్గా నేను ఫస్ట్ వాల్యూలోకి 99 పంపించాను అనమాట. అంటే టీమ్ నేమ్లోకి నేను 99 పంపించాను. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేను క్యారెక్టర్ అరే అనేది తీసుకున్నాను, కానీ నేను ఇక్కడ ఒక నెంబర్ని పంపించాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క నెంబర్ అనేది ఏ క్యారెక్టర్ని పాయింట్అవుట్ చేస్తుందో దాని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే 99 యొక్క ఆస్కీ వాల్యూ ఏంటది సి అనమాట. సో కాబట్టి మీకు టీమ్ నేమ్ లోకి సి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేను నెంబర్ ఇచ్చాను కానీ అది ఫస్ట్ మెంబర్లోకి వెళ్తుంది. ఆ యొక్క ఫస్ట్ మెంబర్లోకి వెళ్ళిన తర్వాత అది క్యారెక్టర్ కాబట్టి దాని యొక్క కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ, దాని యొక్క కరస్పాండింగ్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ వచ్చేసి సి కాబట్టి సి అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నోట్ పాయింట్స్ ఏంటి అనుకోనంటే యూనియన్స్ ఆర్ యూజ్డ్ వెన్ మెమొరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ అలానే మెమొరీ అనేది ఇంపార్టెంట్ అంటే మ్యాక్సిమం ఎంబెడెడ్ సిస్టమ్స్లో వీటిని ఉపయోగిస్తారనమాట. ఇది కాకుండా మనం స్ట్రక్చర్స్లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉపయోగించామో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనకి యూనియన్స్లో అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం స్ట్రక్చర్స్కి అండ్ యూనియన్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రక్ట్ అని ఉపయోగిస్తాం, ఇక్కడ మనం యూనియన్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ ప్రతి డాటా మెంబర్కి కూడా యూనిక్ మెమొరీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, యూనియన్లో మనం డిఫైన్ చేసినటువంటి మెంబర్స్ అన్నీ కూడా ఒకే ఒక్క సింగిల్ మెమొరీ లొకేషన్ని షేర్ చేసుకుంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే
చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ వన్ డేటా మెంబర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అదర్ డేటా మెంబర్స్. ఎందుకోసం అనుకోనంటే ప్రతి ఒక్కదానికి కూడా యూనిక్ మెమరీ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ వన్ డేటా టైప్ మెంబర్ విల్ ఎఫెక్ట్ ద అదర్ డేటా టైప్ మెంబర్ బికాజ్ అవన్నీ కూడా ఒకే ఒక సింగిల్ మెమరీ లొకేషన్ ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయగలం, ఇక్కడ మనం ఓన్లీ వన్ మెంబర్ ని పెట్టగలం, అంతే కదా. అలానే స్ట్రక్చర్లో చూసుకుంటే స్ట్రక్చర్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా మెంబర్స్, అంతే కదా. కానీ యూనియన్లో మనకి ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా కేవలం ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి యూనియన్ స్టోర్స్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్స్ డేటా మెంబర్స్ అనమాట. అండ్ స్ట్రక్చర్స్ యొక్క టోటల్ సైజ్ అనేది సమ్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఎవ్రీ డేటా మెంబర్, అంతే కదా. స్ట్రక్చర్లో ఎన్ని డేటా మెంబర్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క సైజెస్ అన్ని కలిపితే మనకి స్ట్రక్చర్ యొక్క సైజ్ వస్తుంది. కానీ యూనియన్లో ఏంటి, సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా మెంబర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద టోటల్ సైజ్ ఆఫ్ దట్ యూనియన్ అనమాట. ఓకేనా, ఏ యూనియన్స్ టోటల్ సైజ్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా మెంబర్ అనమాట. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రక్చర్లో యూజర్ కెన్ యాక్సెస్ ఆర్ రిట్రీవ్ ఎనీ మెంబర్ అట్ ఎనీ టైమ్ అనమాట. కానీ యూనియన్లో యూ కెన్ యాక్సెస్ ఆర్ రిట్రీవ్ ఓన్లీ వన్ మెంబర్ అట్ ఏ టైమ్ అనమాట. ఎందుకోసం అనుకోనంటే అవన్నీ కూడా సింగిల్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత మనం పాయింటర్స్ గురించి డిస్కస్ చేద్దాం.